హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీడియోని స్టార్ట్ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రతి ఇయర్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఫ్యాన్స్ గట్టిగా సెలబ్రేట్ చేస్తారు. బట్ ఈ ఇయర్ డిప్యూటీ సీఎం బర్త్డే కావడంతో ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ రోజు వరల్డ్ వైడ్ గా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఓ పక్క తుఫాన్ ఉన్నా మరోపక్క పవన్ తుఫాన్ గబ్బర్ సింగ్ ని సేవ్ చేస్తూ వస్తుంది. ప్రతి ఏరియాలో ఆల్ టైమ్ రికార్డు ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ కి రికార్డున్నా కూడా రీ రిలీజ్ లో కూడా ఆ ఫీట్ అందుకునేలా చేయబోతుంది గబ్బర్ సింగ్ ఫిల్మ్. నైజాం నుంచి నెల్లూరు వరకు, తమిళనాడు నుంచి యూఎస్ఏ వరకు ఎక్కడ చూసినా కూడా ఒక ముక్క టికెట్ లేకుండా అన్ని కూడా చూడలేకపోతున్నాయి. సో పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టడానికి రెడీ అయింది గబ్బర్ సింగ్ ఫిల్మ్. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అవగా ప్రీమియర్స్ కు వచ్చిన రెస్పాన్స్ డే 1 డబుల్ అవడం, వర్షాలు పడుతున్నా కూడా ఫ్యాన్స్ పట్టించుకోకుండా థియేటర్ కి పరువులెత్తడంతో డే 1 చాలా పెద్ద నెంబర్నే పెట్టబోతుంది గబ్బర్ సింగ్ ఫిల్మ్. సో ఈ వీడియోలో అసలు గబ్బర్ సింగ్ డే 1 రెస్పాన్స్ ఎలా ఉందో, ప్రీమియర్స్ తో కలెక్ట్ చేసిన గ్రాస్ ఎంతో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు బర్త్డే అప్డేట్స్ విషయానికి వస్తే, ఆంధ్రలో వరదల కారణంగా ఇలాంటి టైంలో అప్డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని మేకర్స్ కి కళ్యాణ్ గారు చెప్పడంతో ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు అండ్ ఓజీ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. అట్లీస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. బట్ ప్రెసెంట్ ఓజీ మూవీ నుంచి ఉన్న చిన్న అప్డేట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అయిన సింబు ఓజీ సినిమాకి తన వోకల్స్ ని ఇవ్వబోతున్నాడు. ఓజీ మూవీలో తన ఒక సాంగ్ పాడబోతున్నాడని టాక్. I'm a big fan of Pawan Kalyan, so I would love to sing a song for him as well. సినిమాపై ఉన్న హైప్ కి ఇది ఇంకో ప్లస్ అవడం పక్క. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్రీమియర్స్ విషయానికి వస్తే, సెప్టెంబర్ 1న చాలా చోట్ల షోస్ పడ్డాయి. అయితే వాటిలో ట్రాక్ చేసిన 85 షోలకి గాను 39 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్ విత్ 65% ఆక్యుపెన్సీ. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తో 2 డేస్ ముందే సింహాద్రి మూవీని బ్రేక్ చేయగా, ఒక రోజు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ తో మురారి డే 1 ని ఆల్మోస్ట్ రీచ్ అయింది ఈ ఫిల్మ్. అండ్ ఈ రోజు పడ్డ మార్నింగ్ షోస్ తోనే మురారి డే 1 లేచిపోయింది. మార్నింగ్ 10 లోపు పడ్డ 351 షోలకి గాను 1.6 కోట్ల పైన గ్రాస్ పెట్టిన ఈ ఫిల్మ్ 12 PM లోపు 79% ఆక్యుపెన్సీతో దుమ్ము లేపుతూ 2.4 కోట్ల మార్క్ దాటింది. అండ్ తెలుగు స్టేట్స్ లో మాత్రమే. ఇక 3 PM లోపు పడ్డ 807 షోలకి గాను 70% ఆక్యుపెన్సీతో 3.2 కోట్ల మార్క్ దాటేగా, 7 PM లోపు ట్రాక్ చేసిన దాన్ని బట్టి చూస్తే 1094 షోలకి గాను 4 కోట్ల 11 లక్షల వరకు గ్రాస్ ని ఒక తెలుగు స్టేట్స్ నుంచే కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇంకా సెకండ్ షోస్ పడాల్సి ఉండగా ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ బట్టి ఈ లెక్క రేంజ్ మారబోతుంది. అలా ఒక తెలుగు స్టేట్స్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టగా, తమిళనాడు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫుల్స్ తో మోత ముగిస్తుంది ఈ ఫిల్మ్. 100% ఆక్యుపెన్సీ అనేది చాలా రేర్ గా వింటూ ఉంటాం. బట్ ఎక్స్ట్రాగా వేసిన 5 AM షోస్ తో పాటు నైట్ షోస్ వరకు చాలా చోట్ల 100% ఆక్యుపెన్సీ పెట్టింది ఈ ఫిల్మ్. ఇక యుఎస్ లో ఆల్రెడీ $60,000 మార్క్ ని టచ్ చేయగా, మరో $5,000 మార్క్ కలెక్ట్ చేస్తే ఇందిరాని కూడా బీట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేస్తుంది ఈ ఫిల్మ్. అలా 6 కోట్ల మార్క్ ని ఆల్రెడీ క్రాస్ చేసిన గబ్బర్ సింగ్ ఫిల్మ్ డే 1 8 కోట్ల మార్క్ దాటే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. మరి 10 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అనే విషయం డే 2 డే 3 ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పైన బేసే ఉంది. ప్రస్తుతానికైతే గబ్బర్ సింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆక్యుపెన్సీతో దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. గబ్బర్ సింగ్ డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.